గణేష్ దగ్గర ఉన్నారు. సో ఒక్కసారి లైవ్ అప్డేట్స్ అందించేందుకు శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శిల్ప, ఐఎమ్ రియల్లీ జెలస్ అబౌట్ యూ. మీరేమో ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నారు అండ్ అక్కడ వాతావరణం కూడా కాస్త వర్షం పడుతోంది అండ్ మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వచ్చిన జనం కావచ్చు, లేకపోతే ఖైరతాబాద్ బడా గణేష్ని వినాయక చవితి రోజే దర్శనం చేసుకున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఏ స్థాయిలో జనాలు అక్కడ రావడం జరిగింది? రైట్, ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ భారీ గణనాథుడు తొలి పూజ అందుకోనున్నారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ జరగనున్నది. ఒకవైపు ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వస్తున్నప్పటికీ భక్తులు దాన్ని లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని మొత్తం మీద గణనాథుడు దర్శనం చేసుకుంటున్నారు. ఈసారి 69 అడుగుల ఎత్తులో ఆ భారీ గణనాథుడు ప్రపంచ శాంతి కోసం విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తారు. ఆయన రూపం ఎంతో ప్రత్యేక. ప్రతి సంవత్సరం ప్రత్యేక ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులున్నా ఖైరతాబాద్ గణనాథుడు ఎంతో ప్రత్యేకం. ఇప్పటికే ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజ నిర్వహించి వెళ్తున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్ కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. తొలి పూజ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయనున్నారు. ఇంకోవైపు ఎలాంటి ఇబ్బందులు, ఒకవైపు వర్షం వస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసేసారు. గణనాథుడి రూపం కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా 5 పడగలతో ముల్లోకలు నేలేటువంటి శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ తలలతో ఆ గణనాథుడి రూపం కూడా మనం చూసుకోవచ్చు. ఇంకోవైపు ఆ చేతులు కావచ్చు, ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ కన్యక పరమేశ్వర దేవి ఒకవైపు గణనాథునికి కుడివైపు ఉంటే ఎడమవైపు శ్రీ లక్ష్మీ సమేత సంబంధించినటువంటి దేవత కూడా ఇక్కడ మొత్తం దర్శనం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా గణనాథుడి రూపం ఎంతో ప్రత్యేకం, ఎంతో మందిని ఆకర్షిస్తుంటారు. పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలు, కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వస్తున్నప్పటికీ దాన్ని సైతం ఎక్కడ కూడా లెక్క చేయకుండా ఆ గణనాథుని దర్శనం కోసం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకుంటున్నారు. ఒకవైపు మరి కాసేపట్లో గవర్నర్ చేరుకోవడంతో మొత్తం కూడా క్లియరెన్స్ చేస్తున్నారు. వర్షం వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒకవైపు పోలీసులు ఇక్కడ మొత్తం కూడా వర్షంలోనే తడుచుకుంటూ వాళ్ళ పనులు కూడా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం పనుల్లో నిమగ్నమైన విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు నుండి 9 రోజుల పాటు గణనాథుడు ఒక్కో రోజు ఒక ప్రత్యేకమైన పూజలు అందుకోనున్నారు. రైట్, ఒకవైపు వర్షం వస్తున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం రావడంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకవైపు వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఇటు వర్ష సూచన ఉండడంతో ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారికి దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో మొత్తం కూడా గవర్నర్ రాకతోనే మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వచ్చిన భక్తుల కోసం ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా గణేష్కి సంబంధించినటువంటి సందడి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుండి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా బరువు తీరుతున్నారు. వాళ్ళు తిరిగి గణేష్ దర్శనం కోసం కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి ఇక్కడ గణేష్ దర్శనం కోసం కూడా పెద్ద ఎత్తున వచ్చి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి కూడా ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు ఏదైతే బడా గణేష్ చుట్టూన్నటువంటి మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉన్నాయి. ఒకవైపు మీరా టాకీస్ వైపు కావచ్చు, ఇంకోవైపు ఐమాక్స్ వైపు కావచ్చు, అదేవిధంగా రైల్వే ట్రాక్ మొత్తం మీద 3 వైపులా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉంటాయి. ఇక్కడ నుండి ప్రయాణించేటువంటి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచిస్తున్నారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వస్తున్నప్పటికీ భక్తులు మాత్రం ఎక్కడ కూడా ఆగటం లేదు. వచ్చి ఆ గణనాథుని వర్షంలోనే దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వర్షంలో కూడా తడుస్తూ ఆ గణనాథుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ వర్షం వస్తుంది, ఏంటి దర్శనంకి ఈ రోజు వచ్చారు? ఫస్ట్ రోజు కదా ఇవాళ, అందుకే గణేష్ని చూద్దామని దర్శనానికి వచ్చాను. దర్శనం అయిందా? అయిపోయింది. మంచిగా అయిందా? మంచిగానే.
అంటే చాలా గణపతులు ఉంటాయి, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ సెంటిమెంట్? అంటే ఎప్పటి నుంచో ఉంది కదా ఖైరతాబాద్, ఎప్పటి నుంచో. సో అందుకే మహాగణపతి కాబట్టి చూడటానికి వచ్చాం. సో ఈసారి ఏ విధంగా ఉంది ఇక్కడ రూపం గణనాథుడిని? ఫస్ట్ ఏం చూద్దాం భయ్యా, పిలుస్తున్నారు భయ్యా. సో చూసుకోవచ్చు మొత్తం మీద పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఆ గణనాథుని కోసం కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తరలి వచ్చి పెద్ద ఎత్తున కూడా దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి. ఎక్కడి నుండి వస్తున్నారు? కూట్పల్లి నుంచి వచ్చాను. అంటే వర్షం వస్తుంది, తడిచిపోతున్నారు. ఆయన ఏంటి పెడుతుంది కదా, కొంచెం హెవీగా వాయిస్ కూడా రావట్లేదు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము. చాలా బాగుంది, ఫస్ట్ టైం చూశాను. వ్యూ చాలా బాగుంది, చాలా ఎగ్జైట్మెంట్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము, ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. లక్కీ టు సీ ఫస్ట్ టైం. వర్షం వస్తుంది కదా, బాగానే బయటకు వచ్చి దేవుని దర్శనం అంటే భక్తి ఖచ్చితంగా ఉంటుంది కదా, బాగుంది. చూడాలి, ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్లో ఉండి వచ్చేసాము అందరం కలిసి. బాగుంది చాలా. లైవ్ లో ఏ విధంగా ఉంటది, బయట చూసినప్పుడు ఏ విధంగా ఉంది? లైవ్ లోనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చాలా దట్ ఫీల్ యూ క్యాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ వెరీ ఎంజాయ్ఫుల్ టు సీ గాడ్. వీఆర్ ఎ లాట్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? నథింగ్, వర్షం చాలా ఉంది కదా, కొంచెం క్లమ్జీగా ఉంది. ఓకే, నథింగ్ బ్యాడ్. ఓకే, బాగుంది చాలా. కూడా అడ్డుకోదంటారా భక్తుల్ని? ఎందుకంటే ఖచ్చితంగా వస్తూనే ఉన్నారు కదా, ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా వస్తారు. రాలే, మేము ఉన్నప్పుడు వస్తాం ఖచ్చితంగా. బాగుంది. సో ఇంటి దగ్గర కూడా గణపతి నిలబెడతాం, కానీ ఇక్కడ కోసం స్పెషల్ గా వస్తుంటారు. ఏంటి స్పెషల్ ఏంటి ఖైరతాబాద్ బడా గణేష్ అంటే ఏమో తెలియదు మాకు కూడా. ఇంకా ఖచ్చితంగా స్పెషల్ అంటే ఉంటుంది కదా, ఇంతమంది క్రౌడ్. మీరు కూడా స్పెషల్ అంటే ఇక్కడికి వచ్చినందుకు ఉంటుంది కదా, ఇది బిగ్గెస్ట్ అన్నట్టు ఉంటుంది. ఓకే, నథింగ్. సో మీరు ఎక్కడ ఉండు? ఎలా దర్శనం అయిందా? ఎలా బాగా అనిపిస్తుంది? ఎక్కడ నుండి చిన్నపిల్లలు తీసుకొని వర్షంలో వచ్చారు ఏంటి? మాది మామనా డిస్టిక్ జడ్చర్ల మండలం ఆలూరు గ్రామము. పోయినసారి కన్నా ఈసారి గణేషుడు బాగుండు. చిన్నపిల్లలు తీసుకొని వర్షంకి వచ్చారు. గణేషుని చూడడానికి వచ్చినాము జడ్చర్లకి వెళ్ళి, ఆలూరుకి వెళ్ళి. జడ్చర్ల మండలం మా ఆలూరు గ్రామం. మరి ఇంటి దగ్గర చాలా గణపతులు ఉన్నాయి, మరి ఇంత దూరం ఎందుకు వచ్చి ట్రావెల్? ఇవి ఖైరతాబాద్ వినాయకుడు బాగుంటారని కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతామని వచ్చినాము. మొత్తం మీద ఇప్పటికే ఒకవైపు గవర్నర్ కూడా చేరుకున్నారు. జిష్ణుదేవ్ శర్మ ఇక్కడికి చేరుకొని ఇప్పుడు తొలి పూజ కూడా నిర్వహించున్నారు. మన విద్వాస్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. గవర్నర్ చేరుకున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలికి ఏదైతే పూర్ణాభిషేకం ఉంటుందో మొత్తం కూడా స్వాగతం పలికి లోపల తీసుకొని మొదటి పూజ నిర్వహించినారు. పూర్ణకుంభంతో మొత్తం మీద పూర్ణకుంభం ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. అనంతరం గవర్నర్ తొలి పూజ నిర్వహించున్నారు. ఇది ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ తొలి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా కూడా గవర్నర్ ఇప్పటికే చేరుకున్నారు. ఒకవైపు ఆయనకు స్వాగతం పలికేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అర్చకులతో పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఇప్పటికే బడా గణేష్ దగ్గరికి చేరుకున్నారు. తొలి పూజ నిర్వహించనున్నారు. మరి కొద్ది క్షణాల్లోనే గవర్నర్ తొలి పూజ నిర్వహించనున్నారు. తొలి పూజ అనంతరం కూడా భక్తులు ఒకరొకరు కూడా దర్శనం సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయి అవి కూడా జరగనున్నాయి. మొత్తం మీద ఘనంగా జరుగుతున్న కళ్ళ పండుగ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరిపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల కోసం ఒకవైపు వర్షం వస్తున్నప్పటికీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఈ టైంలో దర్శించుకోవాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, దర్శనం అనేది జనరల్గా ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగుతాయి. ఈ సమయంలోనే పెద్ద ఎత్తున భక్తులు మనకు డే టైంతో పోల్చుకుంటే ఈవినింగ్ 6 o'clock నుండి భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా ఆఫీస్ నుండి కూడా అందరూ వచ్చి ఇక్కడ కుటుంబ సమేతంగా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఒకవైపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 11 గంటల వరకు కూడా భక్తుల దర్శనం అనేది కొనసాగుతుంటుంది. ఒకవేళ వీకెండ్స్ వస్తే ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు భారీగా వర్షం వస్తున్నప్పటికీ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఒకవైపు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. అనంతరం తొలి పూజ మొత్తం ఈ కార్యక్రమాలు దానికి సంబంధించిన ఏదైతే తొలి పూజకు సంబంధించినటువంటి తంతు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించి ఎక్కడికక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపు క్రితం ఈ క్యూ లైన్ లో రాజస్థాన్ చెందినటువంటి మహిళ సైతం ప్రసవించింది. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించి
సంబంధించి. సో వైద్యపరంగా కూడా ఎక్కడికెక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీసులు మోహరించి అడుగడుగున్న సీసీ కెమెరాలు పెట్టారు. ఎలాంటి ఆకతాయిలకు చోటు లేకుండా భారీగా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పోలీస్ స్టేషన్ లో మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద కన్నుల పండగ గైదాబాద్ బడా గణేష్ కి సంబంధించినటువంటి వేడుక మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరగనున్నది. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన పూజ ఆ గణనాథుడు అందుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులు ఉన్నా కూడా ఖైరతాబాద్ బడా గణేష్ కు వచ్చి దర్శించుకుంటారు. అదొక ఆనవాయితీ కొనసాగుతుంది. ఈసారి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 71 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ప్రతి సంవత్సరం ఒక్క అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి 69 అడుగులతో ఆ భారీ గణనాథుడి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 69 అడుగుల్లో మట్టి గణపతిని తయారు చేశారు. ఒకవైపు గత సంవత్సరం 70 అడుగులు చేశారు, కానీ ఈసారి హైట్ ఎక్కువ అవుతుందని భావించి 69 అడుగులకు పరిమితం చేశారు. కానీ ఆ గణనాథుని చూడడానికి లక్షల సంఖ్యలో దాదాపు ఒక్కరోజు 2 లక్షల నుండి 3 లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ గణనాథుని దర్శించుకుంటారు. మొత్తం మీద ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి కూడా భక్తుల తాకిడి పెరుగుతుంది. ఒకవైపు వర్షం వచ్చినప్పటికీ దాన్ని ఎవరు లెక్క చేయకుండా చిన్న పిల్లలు సైతం వచ్చి ఆ గణనాథుని దర్శనం చేసుకొని వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే గణనాథుడికి తొలి పూజ ప్రస్తుతం నిర్వహిస్తున్న దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మొత్తం మీద ఎలాంటివి ఘటనలు జరగకుండా ఒకవైపు అడుగడుగున పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇటు షీటింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి వాటికి తావు లేకుండా గతంలో జరిగినటువంటి ఏవైతే లోపాలు ఉంటాయో వాటిని కూడా సరిదిద్దుకుంటూ ఎక్కడికక్కడికి మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద తొలి పూజ అయితే ఘనంగా కొనసాగుతుంది. ఇప్పటికే గవర్నర్ చేరుకున్నారు. గవర్నర్ చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ఖైరతాబాద్ మహాగణనాథుడికి తొలి పూజ నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చెప్తున్నారు. కూడా గత శిల్ప మీరు అన్నట్టుగా దర్శనానికి సంబంధించి మనం చూస్తున్నాం. తొలి పూజ జరుగుతున్న దృశ్యాలను కూడా మీరు చూపించారు. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో భారీ వర్షం పడుతోంది కాబట్టి క్యూ లైన్ లో ఎటువంటి పరిస్థితి ఉంది, అట్ ద సేమ్ టైం విఐపీల తాకిడి కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది నిర్వాహకులు? ఎందుకంటే తొలి పూజ కూడా జరిగిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు దర్శనం చేసుకోవడానికి గణనాథుడిని. మొదటి రోజు విఐపి తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కూడా ఫస్ట్ రోజుని సెంటిమెంట్ గా భావిస్తుంటారు. దీంతో ఈ రోజు విఐపి మూమెంట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ వచ్చారు. ఒకవైపు ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇటు బీజేపీకి చెందినటువంటి నేతైనటువంటి రామచంద్రరావు కావచ్చు, ఈ రోజు మొత్తం కూడా విఐపి తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. విఐపి తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు సెంటిమెంట్ గా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇంకోవైపు వచ్చిన భక్తులు, ఒకవైపు విఐపికి సంబంధించినటువంటి దర్శనం అనేది ఈజీగా అవుతుంది. ఇంకోవైపు వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీ గేట్స్ నుంచి కూడా వాళ్ళకి ఏదైతే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారో వాళ్ళు ఎవరైతే విఐపి వచ్చినప్పుడు వాళ్ళ దర్శనం ఆపుకుంటే వెంటనే వాళ్ళకు ఒకవైపు చేస్తుంది, ఇంకోవైపు వచ్చిన విఐపిలో కూడా దర్శనం కొనసాగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇద్దరు కూడా కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఒకవైపు వర్షం అక్కడ ఒక మహిళ ప్రసవించిందంటే మీరు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? రాజస్థాన్ చెందినటువంటి మహిళ గణనాథుని దర్శనం కోసం వచ్చింది. కానీ ఈ సమయంలోనే తనకు ఒక్కసారిగా బిడ్డ ప్రసవించింది. వెంటనే మన గణపతి పరిసర ప్రాంతాల్లోనే హాస్పిటల్ ఉంటుంది. వెంటనే హాస్పిటల్కి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అక్కడికి వైద్యులతోనే ప్రస్తుతం అయితే ఒకవైపు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్లు, క్షేమంగా ఉన్నట్టు కూడా తెలిసింది. ఒకవైపు ఆ గణనాథుడు సమక్షంలో ఈ విధంగా ప్రసవించడం చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా తను చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కన్నుల పండగ గణనాథునికి తొలి పూజ అనేది జరుగుతుంది. ఒకవైపు అటు పండితులు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి మొత్తం కూడా సంబంధించి గవర్నర్ చేత తొలి పూజ అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. వర్షం వస్తున్నప్పటికీ భక్తులు దాన్ని సైతం లెక్క చేయకుండా ఈ రోజు మొదటి రోజు చాలా మంది సెంటిమెంట్ గా భావించడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మహబూబ్ నగర్ మనం ఇంతకుముందు మాట్లాడించేటప్పుడు మహబూబ్ నగర్ నుండి చిన్న పిల్లలతో సహా వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం వచ్చారు. మొత్తం మీద ఈ రోజు ఇంకా టైం గడిచే కొద్దీ భక్తుల తాకిడి మాత్రం పెరిగే అవకాశం ఉంది. మనకు సంబంధించినటువంటి ఏదైతే గణనాథునికి మొత్తం కూడా సమర్పిస్తున్న పరిస్థితి
మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మరి కాసేపట్లోనే గన్నాథుడికి సంబంధించినటువంటి లడ్డు కూడా పెట్టే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడికే గవర్నర్ చేరుకొని గరికమాలకు సంబంధించి మనం ఇప్పుడు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. గరికమాల వేస్తున్నారు. గణనాథునికి గరికమాల అనంతరం పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద కండ్ల పండగ జరుగుతుంది. ఒకవైపు వర్షం వస్తున్నప్పటికీ దాన్ని కూడా లెక్క చేయకుండా మొదటి రోజు మహాగణనాథుడు తొలి పూజ అందుకోనున్నారు. ఒకవైపు వర్షం వస్తున్నప్పటికీ దాన్ని మాత్రం ఇటు భక్తులు లెక్క చేయకుండా వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితులు మనకు ఓవరాల్ గా కనిపిస్తున్నాయి. ఈ రోజు సమయం గడిచే కొద్దీ భక్తుల తాకిడి కూడా పెరిగే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్, రైట్. లడ్డు ఎన్ని కేజీల లడ్డు అండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లడ్డూని శిల్ప? రైట్, ప్రస్తుతం అయితే ఇక్కడ గణనాథునికి సంబంధించి దాదాపు 200 కేజీ లడ్డునని తీసుకొస్తున్నారు. అది ఎలాంటి వేలం పాటలో చేయకుండా ఓన్లీ వచ్చిన భక్తులకి ఇక్కడ పంచి పెడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గణనాథునికి సమర్పిస్తారు. మరి కాసేపట్లోనే ఆ లడ్డు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నది. ఇక్కడ చేరుకొని 9 రోజుల పాటు పూజలు అందుకొని ఉన్నది గణనాథుతో పాటు ఆ లడ్డు కూడా. అనంతరం ఇక్కడ ఎప్పుడు కూడా గణనాథుని చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ లడ్డు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఏ గణనాథుని దగ్గర ఉన్నటువంటి లడ్డు అయినా జనరల్ గా వేలం పాట జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గణనాథుడికి ఇక్కడ ఉన్నటువంటి లడ్డు మాత్రం భక్తులకు పంచిపెడుతూ ఉంటారు. ఎంతో విశ్వసిస్తుంటారు అందరూ కూడా. చాలా మంది కూడా ఆ లడ్డు కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఒకవైపు 200 కేజీకి సంబంధించిన లడ్డు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నది. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎంతో ఘనంగా తొలి పూజలు అందుకుంటున్నారు ఆ విజువల్స్. గవర్నర్ చేతుల మీదుగా ఆ మహాగణనాథుడు తొలి పూజ అందుకొని ఉన్నారు. అనంతరం భక్తులకు సంబంధించినటువంటి ఏదైతే దర్శనం సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఒకవైపు ఎమ్మెల్యే దానం నాగేంద్ర కావచ్చు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అందరు కూడా హారతిస్తున్నటువంటి తంతు మనం చూసుకోవచ్చు. ఎంతో ఘనంగా ఎంతో అంగరంగ ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈసారి కూడా అదే విధంగా జరుపుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద కండ్ల పండుగ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఈసారి కూడా గణనాథుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఆయన రూపంతో ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ మంగళమూర్తికి మంగళ హారతి సమర్పించారు ఇటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. కొద్దిసేపటి క్రితం తొలి పూజ పూర్తయింది. ఖైరతాబాద్ బడా గణేష్ కి తొలి పూజ పూర్తయింది. తొలి పూజ జరుపుతున్న ఆ విజువల్స్ ను మీరు చూస్తున్నారు. మంగళమూర్తికి ఆ దివ్య మంగళమూర్తికి మంగళ నీరాజనం సమర్పించారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. ఆయనతో పాటు ప్రముఖులు కూడా ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్. ఖైరతాబాద్ అనే ఇన్ఫాక్ట్ ఎవరైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ అనే పేరు వినిపించింది అనుకోండి, బడా గణేష్ అని అడుగుతూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు బడా గణేష్ ఖైరతాబాద్కి ఏ స్థాయిలో పేరును తీసుకొచ్చింది అనేది. ఖైరతాబాద్ బడా గణేష్ అనగాని మరి ముఖ్యంగా వినాయక చవితి అనగాని అందరి దృష్టి ఇటువైపు ఉంటుంది. హైదరాబాద్ అనగాని హైదరాబాద్కి ఖైరతాబాద్ బడా గణేష్. ఒక్కసారి వెళ్ళిపోవాలంతే, ఆయన్ని చూసేయాలంతే. ఈ 9 రోజుల్లోనూ 11 రోజుల్లోనూ ఒక్కసారి ఆయన్ని చూసొచ్చేయాలంతే. అంతే, అదొక్కటే ఉంటుంది మన మనసులో సంకల్పం. ఈ నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు అక్కడ ఉన్న ప్రముఖులు, ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఆయనకు ఆ కార్యక్రమంలో భాగంగా సన్మానం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అందరూ కూడా, అలాగే ఆ కార్యక్రమ నిర్వాహకులు మరి ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిర్వాహకులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ అక్కడికి చేరుకొని తొలి పూజను నిర్వహించారు. ఇక తొలి పూజ పూర్తయింది. ఇక ఇప్పటి నుంచి బడా గణేష్, ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు. 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరారు ఆయన. ఈసారి 3 తలలతో నిల్చున్న భంగిమలో మనకి దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ బడా గణేష్. ఆ గౌరీ పుత్రుడు ఇటు ఖైరతాబాద్లో కొలువుదీరాడు. ఒకసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతున్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. రైట్, అది గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఆయన అక్కడి నుంచి తొలి పూజ చేసిన అనంతరం, తొలి పూజ నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి ఆయన
వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తొలి పూజ పూర్తి చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తొలి పూజ తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వాళ్ళందరూ కూడా విజువల్స్ మీరు చూడొచ్చు. తొలి పూజ పూర్తయింది. ఈ రోజు నుంచి మహాశక్తి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ 9 రోజుల పాటు ఆయన దర్శన భాగ్యం కల్పించబోతున్నాడు. ఈ నేపథ్యంలోని ఆయనను చూసేందుకు కొన్ని వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది క్యూ కడతారంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ కి తొలి పూజ పూర్తయింది. తొలి పూజ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తొలి పూజ పూర్తయిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది. అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన ఆశీర్వచనాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో ఆయన దీవెనలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇప్పటికే ప్రారంభమయ్యిందా దర్శనాలు మిగతా వాళ్ళకి సంబంధించి? ఇప్పటి కాసేపటి క్రితమే మహాగణనాథునికి తొలి పూజ పూర్తయింది. గవర్నర్ చేతుల మీదుగా మహాగణనాథునికి తొలి పూజ చేశారు. తొలి పూజ అనంతరం ఆయన తిరుగు పయనం మేర ఇప్పుడు విజువల్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒకవైపు ఇక్కడికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకున్నారు. ఆ గణనాథుడికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. మహాగణనాథుడికి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాసేపటి క్రితమే అటు జంజం కావచ్చు 15 అడుగుల సంబంధించినటువంటి జంజం, అదేవిధంగా వెండి కడియము 15 కిలోలకు సంబంధించినటువంటి వెండి కడియము జంజం కూడా ఆ గణనాథునికి మొత్తం కూడా వేశారు. దానికి సంబంధించినటువంటి సమర్పించారు ఆ గణనాథుడికి. ఇప్పటికే ఒకవైపు విఐపి తాక్తి అనేది పెరిగింది. ఎప్పుడైతే గవర్నర్ వచ్చిన అనంతరం కూడా విఐపి మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి రావడంతో పెద్ద ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పూజల్ని ఈ గణనాథునికి సంబంధించినటువంటి నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఎంతో ఘనంగా మొదటి పూజ అందుకున్నారు. 9 రోజుల పాటు 9 ప్రత్యేక పూజలు ఆ గణనాథుడు అందుకోనున్నారు. ఒకవైపు గణనాథుని దర్శనం కొనసాగుతుంటే ఇంకోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, భరతనాట్యాలు, వీటికి మొత్తం కూడా ఇంకోవైపు కూడా కొనసాగనున్నది. ఈ రోజు మొత్తం మీద భక్తుల తాకిడి అనేది ఈ రోజు దాదాపు 1,00,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ అంచనా వేసింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందులు వర్షం ఉండడంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు.